మరి కొంతమంది అంటూ ఉంటారు, అబ్బే మీరు అపార్థం చేసుకున్నారండి, మీరు పొరపడుతున్నారండి, మేము దర్గాలకు వెళ్ళేది వాళ్ళను పూజించడానికి కాదు, సలాములు చెప్పడానికి వెళ్తున్నాము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏది సలాం చెప్పే పద్ధతి? అక్కడికి పోయి సజ్దాలు చేయడము, అక్కడికి పోయి రుకులు చేయడము, అక్కడికి పోయి దువాలు చేయడము, అక్కడ సమాధుల చుట్టూ ప్రదక్షిణలు చేయడము, అక్కడ పోయి కడ్డీలు వెలిగించడము, కర్పూరం వెలిగించడము, టెంకాయ కొట్టడము, దండలు వేయడము, ఇదే సలాములు చెప్పే పద్ధతి? సలాములు చెప్పాలి ఎక్కడికి వెళ్ళాలి? దర్గాలకు వెళ్ళి సలాం చెప్పాలా? కబరస్థాన్ ఉంది మీ ఊర్లో, కబరస్థాన్కి వెళ్ళండి, అస్సలాం అలైకుం యా అహ్లల్ కుబూర్, ఓ సమాధి వాసులారా మీపై అల్లా యొక్క శాంతి కురువుగాక. ఇది ప్రవక్త నేర్పిన పద్ధతి. ఆరాధింపబడే సమాధుల దగ్గరికి వెళ్ళలేదు ప్రవక్త గారు, కబరస్థానికి వెళ్ళారు. కబరస్థానికి వెళ్ళి సమాధి వాసులకు సలాం చేశారు. ఇది ప్రవక్త నేర్పిన పద్ధతి. సమాధులను సందర్శిస్తూ ఉండండి, తద్వారా ఆఖిరతు మీకు గుర్తుకొస్తుంది అని చెప్పారు. వాస్తవమే. కబరస్థానికి వెళ్ళి సలాం చెప్పి రావాలి, చూస్తూ ఉండాలి. నేను కూడా ఏదో ఒక రోజున ఈ కబరస్థాన్లో ఉంటాను, నేను కూడా ఏదో ఒక రోజున చచ్చిపోతాను, ఈ మాట గుర్తు చేసుకోవడానికి వెళ్ళమన్నారు ప్రవక్త గారు. ఆరాధించడానికి, అక్కడ పోయి కడ్డీలు ముట్టించడానికి, టెంకాయలు కొట్టడానికి, దండలు వేయడానికి కాదు ప్రవక్త గారు చెప్పింది వెళ్ళమని. ఏ విధంగా ప్రవక్త చెప్తే వీళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారో చూడండి. ఇది ఈ విధమైనటువంటి పద్ధతి కాదు.